హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఏ పేమెంట్ బ్యాంక్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ ఏ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ బి పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ సి ఫినో పేమెంట్ బ్యాంక్, ఆప్షన్ డి జియో పేమెంట్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి పేటిఎం పేమెంట్ బ్యాంక్. నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటిఎం పేమెంట్ బ్యాంక్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ నిపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహించారు. రెండో ప్రశ్న, జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ హేమంత్ సోరెన్, ఆప్షన్ బి అర్జున్ ముండా, ఆప్షన్ సి చంపై సోరెన్, ఆప్షన్ డి దికురామ్ సోరెన్. సరైన సమాధానం ఆప్షన్ సి చంపై సోరెన్. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో ఆయన స్థానంలో చంపై ప్రమాణ స్వీకారం చేశారు. మూడో ప్రశ్న, ట్రై చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మనోజ్ కుమార్ పాండే, ఆప్షన్ బి అజిత్ సింగ్, ఆప్షన్ సి విష్ణు కుమార్, ఆప్షన్ డి అనిల్ కుమార్ లాహోటి. సరైన సమాధానం ఆప్షన్ డి అనిల్ కుమార్ లాహోటి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా రైల్వే బోర్డ్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ లాహోటి నియమితులయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ నియామకాన్ని ఆమోదించింది. నాలుగో ప్రశ్న, స్మార్ట్ పోలీసింగ్ కింద సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ పోలీసులు స్మార్ట్ పోలీసింగ్ను ప్రోత్సహించే లక్ష్యంతో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేశారు. ఈ స్కూటర్లను ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విరాళంగా అందించింది. స్థానిక పౌరులు, పర్యాటకుల భద్రత కోసం పోలీసులు ఈ స్కూటర్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఐదో ప్రశ్న, భారత వైమానిక దళం వాయుశక్తి 24ను ఎక్కడ నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ శ్రీనగర్, ఆప్షన్ బి పఠాన్కోట్, ఆప్షన్ సి జైసల్మేర్, ఆప్షన్ డి ఇండోర్. సరైన సమాధానం ఆప్షన్ సి జైసల్మేర్. భారత వైమానిక దళం ఫిబ్రవరి 17న జైసల్మేర్ సమీపంలో పొఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్ వద్ద వాయుశక్తి 24 విన్యాసాలు నిర్వహిస్తోంది. వాయుశక్తి చివరి ఎడిషన్ 2019 ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఈ సంవత్సరం తేజస్తో సహా 121 స్వదేశీ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఆరో ప్రశ్న, ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రంజన్ ప్రకాష్ దేశాయ్, ఆప్షన్ బి వినయ్ రావత్, ఆప్షన్ సి సాక్షి ఖండూరి, ఆప్షన్ డి విమల్ సక్సేనా. సరైన సమాధానం ఆప్షన్ ఏ రంజన్ ప్రకాష్ దేశాయ్. ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయి యూసీసీ తుది నివేదికను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి సమర్పించారు. ఫిబ్రవరి 5న అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీ బిల్లును తీసుకురానుంది. ఏడో ప్రశ్న, 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఏ నగరంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి పట్నా.
సరైన సమాధానం ఆప్షన్ సి లక్నో. 67వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకు లక్నోలో నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏఐపిడిఎం సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ ఈ కార్యక్రమ బాధ్యతను రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్కి అప్పగించింది. 8వ ప్రశ్న, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అంకితా రైనా, ఆప్షన్ బి అరీనా సబలెంకా, ఆప్షన్ సి జెంగ్ క్విన్వెన్, ఆప్షన్ డి బార్బోరా క్రెజిసికోవా. సరైన సమాధానం ఆప్షన్ బి అరీనా సబలెంకా. బెలారస్కు చెందిన అరీనా సబలెంకా 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. చైనాకు చెందిన జెంగ్ క్విన్వెన్ ను ఓడించి వరుసగా 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. విక్టోరియా అజరెంకా తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న తొలి మహిళ సబలెంకా. 9వ ప్రశ్న, భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఏ దేశంపై తొలి టెస్ట్ సెంచరీ చేశాడు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి వెస్టిండీస్. సరైన సమాధానం ఆప్షన్ డి వెస్టిండీస్. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తన తొలి అంతర్జాతీయ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇక విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో యశస్వి తన కెరియర్లోనే తొలి డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోర్ 209. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 3, ఆప్షన్ బి ఫిబ్రవరి 4, ఆప్షన్ సి ఫిబ్రవరి 5, ఆప్షన్ డి ఫిబ్రవరి 6. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.